డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం కొత్తూరు గ్రామంలో చివరి రోజు రెవెన్యూ సదస్సుకు అధికారులు రాకపోవడంతో వివిధ రకాల సమస్యలతో ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న రైతులు నిరాశ చెంది వెనుతిరిగారు. కాకినాడ నగరపాలక సంస్థ 42వ డివిజన్ స్వామినగర్ పరిసర ప్రజల రాకపోకలకు పక్కా వంతెన నిర్మించాలని సిపిఎం నగర కన్వీనర్ పలివిల వీరబాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రామచంద్రాపురం పట్టణ సీనియర్ తెలుగుదేశం నాయకులు రైతు గరికపాటి సూర్యనారాయణ మాట్లాడుతూ రామచంద్రాపురం పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తూరు గ్రామంలో 130 ఎకరాలు రెవెన్యూ భూమి ఉందని, ఇక్కడ ఎకరం వచ్చి 1.85 లక్షల రూపాయలు ఉండగా ఏసీ రూముల్లో కూర్చొని 5 కోట్లుగా నిర్ధారించడంతో ఇక్కడ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నామని అన్నారు. అన్నదమ్ముల వాటాలు పంచుకోవాలన్నా, అమ్మాయిలకు పెళ్లిళ్లు చేయాలన్నా రిజిస్ట్రేషన్ ఛార్జ్ భారీగా పెరిగిపోవడంతో చాలా ఇబ్బందిగా ఉంటుందని, ఈ విషయమై ఎన్నో సంవత్సరాలుగా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తున్నా సమస్య పరిష్కారం కావడం లేదని అన్నారు. కొత్తగా వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోనైనా మార్పులు జరుగుతాయని ఆశిస్తే 5 సభ్యులు కమిటీతో రెవెన్యూ సదస్సులు నిర్వహించగా జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, సబ్ రిజిస్టర్, మున్సిపల్ కమిషనర్ రావాల్సి ఉండగా అధికారులెవరూ రాకపోవడం, తహసీల్దార్ ఒకరు రావడంతో చాలా నిరాశ కలిగించిందన్నారు. ఈ విషయమై తహసీల్దార్ను మీడియా వివరణ అడగ్గా జాయింట్ కలెక్టర్ మీటింగ్ పెట్టడంతో సబ్ రిజిస్టర్, మున్సిపల్ కమిషనర్ వెళ్లడం జరిగిందని, అందుకే ఆర్ఐ, వీఆర్ఓలు బాపూసి రెవెన్యూ సిబ్బంది రావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓ పిండిప్రోలు సాయి ప్రతిమ, శిరీష, సత్యవతి, ఆంజనేయులు, రైతులు వేదుల విజయభాస్కర్, ముత్యాల గణేష్ చౌదరి, గుండం సూరిబాబు, గజరపు సూరిబాబు, పిల్లి శ్రీనివాస్, గుండం వీరాజ్ చౌదరి, కారుకొండ వీరేంద్ర చౌదరి, సబ్బిల్ సత్తిరెడ్డి, మార్తా వెంకటరమణ, సత్తి సూర్యనారాయణ రెడ్డి, ముత్యాల బంగారరాజు తదితర రైతులు పాల్గొన్నారు. రామచంద్రపురం మున్సిపాలిటీలో ఇది 1వ వార్డు కొత్తూరు అనేది. రామచంద్రపురం 46,000 జనాభా ఉన్న దాంట్లో ఇక్కడ మేము 1500 మంది జనాభాతో ఉన్న కొత్తూరు. రామచంద్రపురం మెయిన్ టౌన్కి 3 కిలోమీటర్లో ఉన్నాం. ఇక్కడ వ్యవసాయ భూములు గత 4 సంవత్సరాల నుంచి రేట్లు పెంచుకుంటూ వస్తుంది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. వాల్యూ పెడుతూ 2 సంవత్సరాల నుంచి ఎకరం 1.80 లక్షల నుండి 5 కోట్ల వరకు పెంచారు. ఇది ఒక ఎకరం రిజిస్టర్ చేయించాలంటే 13.5 లక్షల రూపాయలు అవుతుంది. ఎకరం 1.80 లక్షలు పెట్టిన భూమి ఇది. మా పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా, ఏదైనా అన్నదమ్ములు పంచుకోవాలన్నా ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీ పెట్టుకోవటం ఎవరి తరం కావట్లేదు. ఇంత డబ్బు కొనేవాళ్ళు ఎవరు మా దగ్గర రావట్లేదు. ఆఫీసులో చూస్తే ఈ 130 ఎకరాలు ప్రత్యేకించి కొత్తూరు భూమి 130 ఎకరాలు, 1 ఎకరం కూడా అమ్మకం లేదు, కొనుబడలేదు. 30 ఎకరాల్లో ఉంది ఈ 3 సంవత్సరాల నుంచి 130 ఎకరాల్లో ఉంది. కాబట్టి ఇది మార్చమని అనేక సార్లు కలెక్టర్ గారి వరకు కూడా రిప్రజెంట్ చేసుకున్నాం. కానీ ఎవరూ కూడా ఎక్కడ ఫైల్ అక్కడే ఆఫ్ చేస్తున్నారు. దాని మీద యాక్షన్ ఏమీ లేదు. ఇది ఆఖరు ఫైనల్గా డిఐజీ రిజిస్టార్ చేయాలని ఒకరు ఏదో వారికి తోచినవి అన్నీ చెప్తున్నారు. అది మా సాధ్యంగాని పనులు చెప్తున్నారు. అందుచేత ఈవేళ పిటిషన్ మట్టుకు తీసుకుంటాం, ఈ మీటింగ్ జరిపించేయండి అంటున్నారు. మేమేమి మీటింగ్ అడ్డులేము. పిటిషన్లు తీసుకుని వెళ్ళిపోతే అయిపోయింది సదస్సు అంటారు. సదస్సు అవ్వలేదు. మేము నిరసనగా అందరం బహిష్కరిస్తున్నాం. ఆ బహిష్కరణ కారణం మీ మీడియా ద్వారాని, ప్రింట్ మీడియా ద్వారాని తెలియజేస్తే రాష్ట్రంలో కొంతైనా బాగుపడుతుందేమో, ఇలాంటి తప్పులు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఎవరికారు ఆర్ఐ దగ్గర నుంచి వారు ఉద్యోగిని రక్షించుకోవాలనే కానీ ఎవరు తప్పు చేశారని దాని మీద యాక్షన్ తీసుకోవడానికి మాత్రం ఏ ఆఫీసరు ముందుకు రావట్లేదు. ఎందుకు పనికి మాలోడి కింద రైతులనే చూస్తున్నారు. రైతు వెళ్తే ఏ ఆఫీసులోని పలకరు, పంచికొట్టేసుకెళ్ళకూడదు. మేము కూడా పెద్ద డ్రెస్ అది వేసుకొని షో చేస్తే మనం బాగా మాట్లాడతారు. పంచికొట్టోళ్ళు ఇంజ వేసుకుని అక్కడికి వెళ్ళి మాట్లాడితే ఏ ఆఫీసరు పలకడు. రైతు పరిస్థితి అంతే ఉన్నది. రైతే రాజు దేశానికి, కానీ ఇక్కడ ఎవరికి రాజు కాదు. చేత రైతుని
కష్ట సుఖాలు చూసి ఇది తొందరగా పరిష్కారం చేసి వాస్తవాలు ఫీల్డ్ మీదకి వెళ్ళి ఈ 5 ఆఫీసర్లు మేము వస్తాం, వారు ఆర్ఐలను తీసుకుని ఏ నెంబర్కి వాళ్ళకి తెలియదు, ఎప్పుడు ఫీల్డ్ మీదకి వెళ్ళకుండా ఏసీ రూమ్లో కూర్చొని ఫిక్స్ చేసినవి అవన్నీ. అందుకని ఫీల్డ్ మీదకి తీసుకెళ్ళి అది పెట్టవచ్చు అంటే పెట్టమన్నాను, మేము అభ్యంతరం పెట్టం. దీనికి అంత వాల్యూ ఉన్నది, ఈ భూమి ఖచ్చితంగా అంత రేట్ వస్తుందంటే 4వ వంతు ఇస్తే నేను అమ్మేస్తాను, నేను ఒక్కడే అమ్మేస్తాను. వారు ఫిక్స్ చేసిన దాంట్లో 4వ వంతు ఇస్తే అమ్మేస్తాను, ఇప్పుడు కావాల్సిన రిజిస్టర్ చేసేస్తాను. మరి అట్లా అంత దారుణంగా ఫిక్స్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడితే పిల్లలు పెళ్ళిళ్ళు ఎవరు చేస్తారు? మా ఊరు ఎవరు పెళ్లి చేసి కూడా లేడు. ఈ 130 ఎకరాల్లోని ప్రతి వాడికి కాస్త కూత ఉన్నది. అది కట్టనిద్దారు అనుకున్నది ఇవ్వలేకపోతున్నాం. ఇది రిజిస్ట్రేషన్ అవుతారు. కొంతమంది ధైర్యంగా నా లాంటోడు రిజిస్టర్డ్ వీలు రాస్తున్నాం. రిజిస్టర్డ్ వీలు అంటే మేము బేగా చచ్చిపోవాలని కోరుకుంటాడు కదా ఎవడైనా. వీళ్ళు దక్కాలంటే వీడు ఎప్పుడు చస్తాడు, మనకి ఎప్పుడు వస్తుందని చూడాలి, ఒప్పుకున్నవాడు కూడా. చేత ఇలాంటి అనాగరికమైన ఏర్పాట్లు చేసి రైతుని నానా ఇబ్బందులు పెట్టి పిల్లలకి ఎలాగో పెళ్లి చేసుకోవాలని చూసుకుంటాడు. లేకపోతే తీరిన పరిస్థితుల్లో ఏ అప్పు చేస్తాడు. గౌరవంగా అప్పు తీరుద్దని నాకు భూమి ఉన్నది కదా అంటే అది కొనుగోలేడు. సిబిసిఎన్సి 75 వసంతాల వేడుకలు కాకినాడలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబిసిఎన్సి ద్వారా అందుతున్న విద్య, వైద్య సేవల వ్యాప్తికి తన వంతు సహకారం కూడా అందిస్తానని అన్నారు. విద్య, వైద్య, ఆధ్యాత్మిక రంగాల్లో కోట్ల మందికి సేవలు అందించిన సిబిసిఎన్సి నార్త్ బాప్టిస్ట్ సర్కార్ అసోసియేషన్ ఆవిర్భవించి 75 వసంతాలు పూర్తి చేసుకోవడం అభినందనీయమని అన్నారు. ఇటువంటి అసోసియేషన్ను సమర్థవంతంగా నిర్వహించడానికి సత్తా కలిగిన వ్యక్తులు బాధ్యతలు చేపట్టడం గర్వకారణమని, సంస్థ మరిన్ని సేవలు అందించేందుకు తన వంతు సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు. 7.5 దశాబ్దాల కాలంగా విద్య, వైద్యం, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సిబిసిఎన్సి సమాజంలో పేద, మధ్యతరగతి వర్గానికి గణనీయమైన సేవలందించిందని, అలాంటి సంస్థని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. నూతన పాలక వర్గాన్ని ఎంపీ అభినందించారు. చైర్మన్ గా రెవరెండ్ డాక్టర్ ముత్తాభక్తుల రత్నకుమార్, ఎలక్షన్ కన్వీనర్ ముత్తాభక్తుల వీర్రయ్య, థామస్ గ్యాబ్రియోల్, కె సుకుమార్, పి రత్నం రాజు, బి బాలరాజు, కృష్ణ విజయ్ బాబులు నూతన పాలక వర్గంలో ఎన్నికయ్యారు. హాస్పిటల్స్, 245 స్కూల్స్ ఈ యొక్క కమిటీతో పరిపాలిస్తుందని మీ అందరికీ నేను తెలియజేస్తూ, 150 సంవత్సరాలు కలిగినటువంటి ఏకైక సేవా సంస్థ సిబిఎం. ఈ సిబిఎం లో ఇప్పటి వరకు మా పితరులు గాని, మా సహోదరులు గాని, మా అందరూ కూడా అందించినటువంటి ఒకే ఒక్క ఉద్యమం లాంటి సేవను అందించడం జరిగింది. ఈ 150 సంవత్సరాల్లో 4 కోట్ల మందికి ఉచిత విద్యను అందించినటువంటి ఘన చరిత్ర సిబిసిఎన్సికి ఉందని మీ అందరికి తెలియజేస్తూ, అలాగే 93 లక్షల మంది విద్యార్థులు ఉచితంగా చదివించిన మా సిబిఎం సంస్థను మీ అందరికి నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా 245 మందిని విదేశాల్లో కూడా అనేక మంది సేవలు అందిస్తూ, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా సేవలు అందిస్తూ ఉన్నారు. మా సంస్థ సిబిఎం పుట్టి రుణాలు తీర్చుకోవడానికి భారతదేశానికి ఉప రాష్ట్రపతిని కూడా అందించిందని మీ అందరికీ నేను తెలియజేస్తూ, మా పరిపాలనలో కూడా అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేసి నూతన కట్టడాలు కట్టి, నూతనంగా ఏర్పాటు చేసినటువంటి కమిటీలు ఇప్పటికే నూతన కట్టడాలు కట్టడానికి, అలాగే సిబిఎం జూబ్లీ గర్ల్స్ హై స్కూల్ ని సెంటినరీ జూబ్లీ గర్ల్స్ హై స్కూల్ గా ఇంగ్లీష్ మీడియం గా 5 కోట్ల రూపాయలతో ఈ నూతన కమిటీ ఇక్కడ నూతన కట్టడాలు కట్టడానికి ప్రారంభించిందని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అలాగే 4 కళాశాలలు, మళ్ళా అదే విధంగా హాస్పిటల్స్ కూడా పునఃప్రారంభించడానికి నూతన కమిటీ నిర్ణయాలు తీసుకుందని మీ అందరికీ నేను తెలియజేస్తూ, సిబిసిఎన్సి విద్య, వైద్య, ఆధ్యాత్మిక సేవా సంస్థలు ఈ ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాయని మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. మీ ముత్తాభక్తుల రత్నకుమార్. కాకినాడ నగరపాలక సంస్థ 42వ డివిజన్ స్వామి నగర్ పరిసర ప్రజల రాకపోకలకు పక్కా వంతెన నిర్మించాలని సిపిఎం నగర కన్వీనర్ పలివిల వీరబాబు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామినగర్ ప్రాంతం 2015లో కాకినాడ నగరపాలక సంస్థలో విలీనమైందని, నగరానికి స్వామినగర ప్రాంతానికి తూరల వంతెన నిర్మించి చాలా కాలమైందన్నారు. గతంలో వంతెన ఐరన్ గ్రిల్ పాడైనప్పుడు ఇంద్రపాలెం మన ఊరు మన బాధ్యత సంస్థ వారు రిపేర్ చేయించారని, ప్రస్తుతం వంతెన రిపేర్ వల్ల రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉందన్నారు. స్వామినగర్ నుండి విద్యార్థులు కాకినాడకు వచ్చి చదువుకుంటారని, స్వామినగర్ పరిసర ప్రాంతాలు కూడా ఇటీవల అభివృద్ధి చెందడం వలన వంతెనపై ట్రాఫిక్ పెరిగిందన్నారు. వంతెన రిపేర్ వల్ల ట్రాఫిక్కి అంతరాయం జరుగుతుందని, ప్రమాదకరంగా కూడా ఉందన్నారు. అదేవిధంగా వంతెనకు ఇరువైపులా అపారిశుద్ధ్యం తాండవిస్తోందని అన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ వారు స్పందించి యుద్ధ ప్రాతిపదికన స్వామినగర్ ప్రాంతానికి పక్కా వంతెన నిర్మించాలని సిపిఎం విజ్ఞప్తి చేస్తోందన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో 42వ డివిజన్ స్వామినగర్ ఉన్నది. ఈ స్వామినగర్ని కాకినాడని కలుపుతూ గోదావరి కాలువ పైన తూర్ల వంతెన వేసుకోవడం అనేది చాలా కాలం క్రితం జరిగింది. ప్రస్తుతం స్వామినగర్ ఆ చుట్టుపక్కల పరిసరాల్లో పెద్ద ఎత్తున జనాభా పెరిగారు. తూర్ల వంతెన రిపేర్లకు గురై చాలా ప్రమాదకరంగా ఉంది. గతంలో కూడా ఆ బ్రిడ్జి అంచులు పాడైపోయినప్పుడు మన ఊరు మన బాధ్యత అనే స్వచ్ఛంద సంస్థ వారు రిపేర్ చేయించడం జరిగింది. తాజాగా ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ఒక ఆటో వెళ్తే అటువైపు వచ్చే 2 వీలర్స్ కూడా ఆగిపోయి రావాల్సి వస్తుంది. దీనివల్ల ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం కలుగుతుంది. రెండో వైపు అనేక మంది స్వామినగర్ విద్యార్థులు కాకినాడ గాంధీనగర్ మున్సిపల్ హై స్కూల్ వైపు చదువుకోవడానికి వస్తూ పోతూ ఉంటారు. ఆ బ్రిడ్జి అంచులన్నీ కూడా ప్రమాదకరంగా ఉన్నాయి. నగరపాలక సంస్థ అధికారులు ప్రత్యేకమైన దృష్టి సారించి యుద్ధ ప్రాతిపదికన స్వామినగర్ వంతెనని పక్కా వంతెన నిర్మించాలని సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మైకా సంచుల్లో పువ్వులు రకరకాల పత్రాలు పెట్టి ఆ వంతెన దగ్గరే పడేయడం వల్ల మొత్తం నీరంతా కూడా స్టాగ్నేట్ అయిపోయి మురికిగా తయారయ్యి దోమల కేంద్రంగా తయారైపోయింది. చాలా అపారిశుధ్యం తాండవిస్తుంది. ఇది కాకినాడకి ఎంట్రన్స్లో ఉన్నటువంటి డివిజన్ 42వ డివిజన్ స్వామినగర్. దయచేసి నగరపాలక సంస్థ కమిషనర్ వారు ఇతర సంబంధిత శాఖ అధికారులు స్పందించి స్వామినగర్ని పక్కా వంతెన నిర్మించాలని, ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా ప్రజలకు సౌకర్యం కల్పించాలని, పారిశుధ్యాన్ని కూడా మెరుగుపరచాలని సిపిఎంగా విజ్ఞప్తి చేస్తున్నాం. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జగన్నాథపురంలోని ఏఎస్ ఉమెన్స్ జూనియర్ కాలేజీలో ఐద్వా ఆధ్వర్యంలో రాజ్యాంగం సమాన హక్కులు అవరోధాల సదస్సు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఉన్నప్పటికీ విధి విధానాల అమల్లో లోపాల వల్ల హక్కులు అందరికీ సమానంగా అందట్లేదన్న ఐద్వా అఖిల భారత ప్రధాన కార్యదర్శి మరియం దావెలే. అంబేద్కర్ను అవమానించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ప్రచారాన్ని నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కేంద్ర మాజీ మంత్రి సిడబ్ల్యూసి మెంబర్ ఎంఎం పల్లంరాజు. కాకినాడలో ఘనంగా సిబిసిఎన్సి 75 వసంతాల వేడుక. సంస్థ మరిన్ని సేవలు అందించేందుకు తన వంతు సహకారం అందిస్తానన్న కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.